రెండులో వెళ్ళిపోవాలి. ఒక్క చెప్పకుండా చూసిపెట్టారు. మన తిరుపతి రూరల్ మండలం పరిధిలో అగ్రికల్చర్ కాలేజీ దగ్గర 12 మల్లిక అనే ఆమె ఇక్కడ లైబ్రరీలో అసిస్టెంట్గా పనిచేస్తుంటుంది. ఆమె ఊరు సొంతూరు పెరుమాలపల్లి గ్రామం. 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు కాలేజీ వద్ద నుంచి ఇంటికి బయలుదేరగాను ఒక ఆటోలో ఆమె చేయబెట్టి ఆపి ఎక్కింది. ఆటో ఎక్కిన తర్వాత ఆటోలో ఉండే ముద్దాయిలు వాళ్ళు ఈ రైల్వే కోడూరు చెందిన జయకృష్ణ ప్లస్ వాళ్ళ సొంత అక్క శిరీష మరియు శిరీష కూతురు వెన్నెల, వీరు ముగ్గురు కలిసి ఆటోలో ఉన్నారు. ఈ మొక్కదాన్ని చూసేసి ఈ చెర్లపల్లి జంక్షన్ దాటిన తర్వాత ఈ వెన్నెల అనే ఆమెకు కూతురుకు హెల్త్ బాగాలేదు, దానికి కోసం అని చెప్పేసి ట్రీట్మెంట్కి డబ్బులు కావాలని చెప్పేసి ఆమె మెడలో చేయని ఇంతకుముందు గతంలో తాకట్టు పెట్టింది. దాన్ని విడిపించుకోవడానికి అని చెప్పేసి మళ్ళీ దొంగతనం చేయాలని వాళ్ళు ప్లాన్ చేసుకొని ఈ ముసలామె ఒంటరిగా రావడంతో ఈమెను చేతులతో కొట్టి ఆమె శిరీష ఆమె దగ్గర పొగాకు పొడి ఉంటుంది, ఆ పొగాకు పొడిని ఆమె కళ్ళల్లో చల్లి తర్వాత ఆమె పైన దాడి చేసేసి ఆమెను పెరుమాలపల్లి సమీపంలో ఆటోల నుంచి బలవంతంగా కిందకు తోసేసినారు.